ఇందాక హోటల్ మేనేజ్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే మీ దగ్గర చేస్తే ఖచ్చితంగా ప్యాకేజ్ ఖచ్చితమైన సూపర్ డూపర్ జాబ్ వస్తుందని చాలా సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ కమింగ్ టు సరే ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంటర్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది. అసలు వాళ్ళకి ఏమైనా కోర్సులు ఉన్నాయా? వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చా? హ్యాపీగా ఈరోజు చాలామంది మరి ఇంటర్మీడియట్ 10 days బ్యాక్ మరి సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చినాయి, మళ్ళీ ఫెయిల్ అయ్యారు. మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 10th క్లాస్ కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యారు. అలాంటి వాళ్ళు ఎలాగా నిరుత్సాహపడొద్దు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే 1 year డిప్లొమా కోర్సు అందిస్తున్నాం. ఈ 1 year డిప్లొమా కోర్సు ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది, హ్యాపీగా చేసుకోవచ్చు. దానికి కూడా జాబ్ గ్యారెంటీ ఉంది, మంచి ప్యాకేజ్ ఉంది. అందువలన అలా చేసుకోవచ్చు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవాలనుకుంటున్న వాళ్ళకి ఒకవేళ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కాదు సార్ ఇంకే వేరే కోర్సు చెప్పండి అంటే రెండవది ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు, సూపర్ కోర్సు, అది చేసుకోవచ్చు. ఇక మూడో కోర్సు ఇంటీరియర్ డిజైన్, అది కూడా బ్రహ్మాండంగా ఇంటి దగ్గర కూర్చొని సంపాదించుకోవచ్చు. ఈ 3 కోర్సుల్లో ఒక కోర్సు చూసుకోవచ్చు. ఈలోపు మనకు మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ ఇన్స్టెంట్ మళ్ళీ ఏదో ఒక బోర్డు 1 sitting ఎగ్జామ్ జరుగుతూనే ఉంటాయి, దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మార్చిలో ఎగ్జామ్ జరుగుతుంటాయి. కాబట్టి ఖాళీగా ఉంటే ఏమవుతుందంటే మైండ్ డెవిల్ థాట్స్ వస్తాయి, ఏదో నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. అందువల్ల ఈ నెగిటివ్ థాట్స్ రాకుండా, డెవిల్ థాట్స్ రాకుండా, హ్యాపీగా పిల్లల్ని ఇంట్లో ఉంచకుండా ఈ 3 కోర్సులో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, డిప్లొమా కోర్సు కానివ్వండి, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు కానివ్వండి, ఇంటీరియర్ డిజైన్ కోర్సు కానీ చదివించండి. హ్యాపీగా ముందుకు మనం పిల్లల్ని హ్యాపీగా ధైర్యంగా తీసుకెళ్దాం ముందుకి. అండ్ కమింగ్ టు ఇది ఇంటర్ ఫెయిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు షార్ట్ టర్మ్ కోర్స్ జాబ్ రావడానికి ఏదైనా ఉందా ఎస్పెషల్గా? ఎలాగంటారు? ఇంటర్ ఫెయిల్ ఇప్పుడు ఎవరైతే ఇంటర్ ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళకు షార్ట్ టర్మ్ కోర్స్ ఉంటుందా జాబ్ ఏదైనా స్పెషల్ గా రావడానికి? డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఇంటీరియర్ డిజైన్, ఈ ఇంటీరియర్ డిజైన్ తో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే బీబీఏ, ఈడిపి, బీకామ్ కంప్యూటర్స్, బీసీ ఇవన్నీ చదువుకోవడానికి ఏ గ్రూప్ ఎలిజిబుల్, ఎవరు ఎలిజిబుల్? ఇప్పుడు మనకు ఇంకా హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకున్నాము. ఇంకా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కాకుండా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఆ కోర్సు గురించి చెప్పండి సార్ అంటే అది ఏంటంటే బీబీఏ ఒకటి, రెండవది బీకామ్ కంప్యూటర్స్, మూడవది బీసీఏ. ఇవి అన్ని కాలేజీలు ఉంటుంది కదా సార్, మీ కాలేజ్ స్పెషల్ ఏంటి? జనరలే కదా బీబీఏ, బీకామ్, బీసీఏ ఏంటి, దాని గురించి మళ్ళీ స్పెషల్ మీ టీవీ ప్రోగ్రామ్ మేము చూడటం, దాని గురించి తెలుసుకునేది ఏమిటి కానీ తెలుసుకోవాలి, పక్కా తెలుసుకోవాలి. బీబీఏ గురించి జాగ్రత్తగా వినండి. బీబీఏ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ అని ఉంది కానీ దాని డిగ్రీలో, కానీ ఎవరు దాని గురించి చెప్పట్లా. అమాంగ్ 4 walls మధ్య క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి థియరీ చెప్తున్నారు. థియరీ చదివితే బిజినెస్ ఎలా చేస్తారండి? బిజినెస్ చేసి 10 మంది జాబ్ ఇవ్వాలి. కానీ బీబీఏ, ఎంబీఏ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ కోసం పోతున్నాడు. జాబ్ ఇచ్చేది ఎవరు మరి? ఇచ్చేది బీబీఏ, ఎంబీఏ చేసిన వాడు జాబ్ ఇవ్వాలి, కానీ వీడు కూడా జాబ్కి వెళ్తున్నాడు. ఎందుకు జరుగుతుంది ఇక్కడ? ఆశ ఎక్కడ జరుగుతుందంటే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి థియరీ చెప్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎవరిని క్రిటిసైజ్ చేసే పద్ధతి కాదు కానీ రియల్గా మాట్లాడి చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను కూడా బేసిక్గా ఒక లెక్చరర్ని, ప్రిన్సిపాల్ని. ఇప్పుడు బిజినెస్ అనేది లెక్చర్ అనే వ్యక్తి ఎవరంటే ఆయన టెక్స్ట్ బుక్లో బైహార్ట్ చేసి స్టూడెంట్ చెప్తున్నాడు. స్టూడెంట్ ఏం చేస్తున్నాడు? లెక్చర్ చెప్పింది టెక్స్ట్ బుక్లో చదివి బైహార్ట్ చేసి ఎగ్జామ్ రాస్తున్నాడు. ఇద్దరి మధ్య ఒక కామన్ ఫ్యాక్టర్ జరిగింది. ఏం చెప్పండి ప్రియ గారు? లెక్చర్ మధ్య, స్టూడెంట్ మధ్య ఒక కామన్ ఫ్యాక్టర్. లెక్చర్ బైహార్ట్ చేశారు, స్టూడెంట్ ఇద్దరు బైహార్ట్ చేశారు. ఇద్దరు కామన్ ఫ్యాక్టర్, ఇద్దరు బైహార్ట్ చేశారు. ఇద్దరు బైహార్ట్ చేసినప్పుడు చెల్లికల్లో ఎట్ అవుతాడు, గొప్పడు అవుతాడు. తిరిగి చదివితే ర్యాంకులు వస్తున్నాయి 100 యూనివర్సిటీ ఫస్ట్, స్టేట్ ఫస్ట్, కంట్రీ ఫస్ట్. ఏం చేసుకున్నా ఫస్ట్ ఆ సర్టిఫికేట్ తీసుకొని టంక్ నేను గీక్కోవడానికి కూడా మనకి టంక్ కూడా ఆ సర్టిఫికేట్స్ కదా చిరిగిపోతాయి, గీక్కోవడానికి కూడా మీకు రావు. అంటే ఎందుకంటే క్రిటిసైజ్ కానీ వాస్తవం ఫ్యాక్టరీగా సరదాగా మాట్లాడుకుందాము. ప్రాక్టికల్ చేపిస్తే గుర్తుంటాయి. ర్యాంకర్ అయినా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 1 month తర్వాత అడిగండి సబ్జెక్ట్ గురించి ఏమైనా చెప్పగలుగుతాడేమో, మర్చిపోవడం సహజం. కానీ కళ్ళతో చూసింది, చేతితో ప్రాక్టీస్ చేసింది మర్చిపోడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. కార్ డ్రైవింగ్ థియరీ చదువుతాడు, థియరీ చదివేసి కారు చేసుకొని బైక్ డ్రైవ్ చేయమనండి, రాదు. 2 రోజులు చాలు కార్ డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేపిస్తే ఎట్లా పట్టుకోవాలి, బ్రేక్ ఏంటని చెప్పేసి వస్తుంది. సేమ్ సబ్జెక్టులు కూడా ప్రాక్టీస్ చేయించాలి. ఈరోజు బిజినెస్ గురించి మనం ఏం చేస్తున్నామంటే మరి మీ దగ్గర ఏంటి సార్, మీ దగ్గర క్లాసులో కూర్చోబెట్టరా, థియరీ చెప్పరా? కాదు. ఈరోజు మన దగ్గర ఈ బీబీఏ, బీకామ్, బీసీఏ 6 semesters 3 years కోర్సు, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ, హెచ్ఈసీ ఎవరైనా ఈ 3 years డిగ్రీ హోటల్ ఇది బీబీఏ, బీకామ్, బీసీఏ చేసుకోవచ్చు. మన దగ్గర స్పెషల్ ఏంటంటే బీబీఏ 6 semestersకి 6 sectorsలో 6 kinds ఆఫ్ ఇండస్ట్రీ చూపిస్తాం. ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్ అంటే చెప్పండి, కారు ఎలా తయారవుతుంది, బైక్ ఎలా తయారవుతుంది,
బస్సు ఎలా తయారుతుంది, ట్రాక్టర్ ఎలా తయారుతుంది, లారీ ఎలా తయారుతుంది, ఆటో ఎలా తయారుతుంది, టైరు, ట్యూబ్, ఇంజిన్ ఇవన్నీ ఎలా తయారవుతున్నవి, తయారవడానికి ఖర్చు ఎంత అవుతుంది, బయట ఒక హోండా కార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ హోండా కార్ తయారైన తర్వాత ఎంత ఎక్స్పెన్స్ అయింది తయారవడానికి, ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఇది మనం హోండా కార్ ఇండస్ట్రీకి వెళ్తాం. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చూసాంగా, మార్నింగ్ 8కి వెళ్తాం, రాత్రి 8 వరకు ఉంటాం. అదొక డిపార్ట్మెంట్. రెండోది అదే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. రెండోది ఏం చేస్తున్నాము, ఈ తయారైన కారు ఏ కంట్రీస్కి పంపిస్తున్నారు, దీన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటాం. మరి సీ ఉందనుకోండి, బై షిప్. సీ లేకపోతే ఆ కంట్రీ వేరే కంట్రీకి బై కార్గో. విత్ ఇన్ కంట్రీ అయితే బై రోడ్డు, లాజిస్టిక్స్. దీన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది, పెద్ద బిజినెస్. ఇది కళ్ళతో చూపిస్తాం. ఇక ఒక సబ్జెక్ట్ ఉంది, హెచ్ఆర్ఎం. హెచ్ఆర్ఎం అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అది క్లాసులోకి వచ్చి పెడితే ఏ ఎగ్జాంపుల్ తెలిసింది, హెచ్ఆర్ అంటే హ్యూమన్ కదా, రిసోర్సెస్. అంటే ఈ హోండా కార్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో, వాళ్ళ శాలరీస్ ఏంటి, వాళ్ళ ఇంక్రిమెంట్స్ ఏంటి, బాధ్యతలకి ఎనౌన్స్మెంట్ ఏంటి, వీళ్ళ అవార్డ్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి, ఈ చెప్పే సబ్జెక్టే హెచ్ఆర్ఎం. ఎగ్జామ్ రాసుకుంటే ఉపయోగం లేదు. అక్కడ చూసుకున్న హెచ్ఆర్ఎం, మార్కెటింగ్, ఫినాన్స్, ఇంకేంటి హ్యాపీగా బ్రహ్మాండంగా బ్రతకొచ్చుగా. ఇక రెండో సమస్య వచ్చేసరికి టెక్స్టైల్స్, అంటే బట్టలు ఎలా తయారవుతున్నాయి. అసలు బట్టలు ఎలా తయారవుతుంది అందరికి ఎవరైనా తెలుసా, ఎవరికి తెలియదు. 8 కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏంటి ఈ బట్ట తయారు కావాలంటే, ఈ క్లోత్, జిన్నింగు, స్పిన్నింగు, వీవింగు, డైయింగు, డిజైనింగు, మరి అప్రెల్, ప్యాకింగు, మార్కెటింగు. ఎవరైనా తెలుసా. అసలు ఖరీదు ఎంత పడుతుందో తెలుసా, చాలా తక్కువ రేటు. ఇప్పుడు మనకు 1000 రూపీస్ అమ్మే శారీ ఎంత పడుతుంది సార్, జస్ట్ 100 రూపీస్. 5000 అమ్మే శారీ జస్ట్ 5 రూపీస్. ఎస్, ఈరోజు మన షర్ట్ ఒక 1000, 2000 వాళ్ళు పడుతుంది, 100, 200. ఎస్, కెంటా లెక్కన టన్నుల కొద్దీ ఇస్తారు. కోయంబత్తూరులో, తమిళనాడు, అలానే సూరత్, అహ్మదాబాద్, గుజరాత్. ఎవరికైనా తెలుసా. బట్టల మీద చాలా వస్తుంది సంగతి తెలుసా, ఎవరు తెలియదు. తర్వాత ఫార్మా, మెడిసిన్స్ ఎలా తయారు తీసుకెళ్తాం 3rd సెమిస్టర్. 4th సెమిస్టర్కి ఫుడ్ ప్రాసెసింగ్, ఈ కేక్స్ ఏంది, బ్రెడ్స్ ఏంది, పిజ్జాలు ఏంది, బర్గర్లు ఏంది, చాక్లెట్ ఏంది, ఐస్ క్రీమ్స్ ఎలా తయారుతున్నాయి, ప్యాకెట్ ఫుడ్స్ ఎలా తయారుతున్నాయో, దాని మీద అంత ప్రాఫిట్ వస్తుందో తెలుసా ఎవరికైనా. బ్యావరేజ్ ఇండస్ట్రీస్, సాఫ్ట్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ ఇవన్నీ ఎలా తయారుతుందో తెలుసా. ఇక 6th ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. నిద్రలేసిన దగ్గర నుంచి రాత్రి పండుగ వరకు పేస్ట్ ఏంది, బ్రష్లు ఏంది, సోపులు ఏంటి, కాస్మెటిక్స్ ఏంది, పర్ఫ్యూమ్స్ ఏంది, ఎలా తయారుతుంది, ఆ రేట్లు ఏంది, ఎంత ప్రాఫిట్స్. మీరు అన్న అడగొచ్చు ఒకసారి, సార్ ఇవన్నీ మీరు మాకు ఇండస్ట్రీ తీసుకెళ్ళి నేర్పిస్తారు, మాకేంటి ధైర్యం, మా నాలెడ్జ్ వస్తుంది, మేము దాన్ని బట్టి బిజినెస్ ఎలా చేయగలుగుతాం అనుకుంటున్నారు మీరు. బిజినెస్ ఐడియాస్ వస్తున్నాయి కదా, చదవట్లేదు కదా, బట్ బయట చేయట్లేదు, కళ్ళతో చూస్తాను మొత్తం. ఏ బిజినెస్ చేసుకోకూడదు సార్, మేము బిజినెస్ చేయలేము, జాబ్ వస్తుందా, ఇంత నాలెడ్జ్ జాబ్ ఎందుకు రాదు. ఇంకా ఏ కంపెనీ వాడు తీసుకెళ్తే ఎంజాయ్గా తీసుకెళ్తాడు, హ్యాపీగా తీసుకెళ్తాడు, నువ్వు అడిగిన ప్యాకేజ్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే వాడికి కావాల్సిన నాలెడ్జ్ ఉందిగా, వాడికి మనం కావాలి, మనకి ఇండస్ట్రీ కావాలి, ఇద్దరికి ఒకరొకరు కావాలిగా. నాలెడ్జ్ ఏమైనా వదులుకుంటాడా. ఇంకొక విషయం చెప్తా సార్, మేము బిజినెస్ చేయలేము, ఫ్రాంచైజ్ బిజినెస్ వచ్చింది. మన వరల్డ్ మొత్తం గ్లోబలైజేషన్ అయింది తెలుసా మీకు విషయం. ప్రపంచం అంతా ఎక్కడైనా ఏ కంపెనీ పెట్టుకోవచ్చు. ఈరోజు ఆటోమొబైల్స్ ఎగ్జామ్ తీసుకుందాం. ఆటోమొబైల్ ఎగ్జామ్ తీసుకుంటే ఏంటిది, కారు, హోండా కారు ఉంది, ఎక్కడైనా పెట్టుకోవచ్చుగా, షోరూమ్ పెట్టుకోవచ్చు, మినిమం 5 to 10 lakhs వస్తుంది. అవును, ఇప్పుడు మీరు ఫ్రాంచైజ్ బిజినెస్ అన్నారు. ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ పెట్టుకోవడం కోసం మీరు నో సేఫ్టీ తోటి అసలు ఎట్లాంటి గ్యారెంటీ లేకుండా మీరు మంచిగా లోన్స్ ఇప్పిస్తున్నారని విన్నా, అది ఎలా సాధ్యం, ఎలా ఇప్పిస్తున్నారు? అదొక పెద్ద గ్రేట్ గుడ్ న్యూస్. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే మినిమం 4 members నుంచి 5 members మనం ఏం చేస్తుంటే పార్ట్నర్స్ తయారు చేస్తాం. ఒక్కొక్కరు 20 lakhs వరకు ఇస్తారు. ఈ 5 members into 20 lakhs 1 crore అవుతుంది. ఈ ఆటోమొబైల్ పెట్టుకోవచ్చుగా. సెకండ్ టెక్స్టైల్స్ ఇప్పుడు వచ్చినాయి ఏంటివి, జూడియో వచ్చింది, మ్యాక్స్ వచ్చింది, బోల్డెన్ వచ్చినాయి కదా, రేమాన్స్ వచ్చింది, యారో వచ్చింది, రామరాజు కాటన్ వచ్చింది, జాకీ వచ్చింది, ఎన్నో 100 లేడీస్లో బేబా, విషా ఎన్నో వచ్చినాయి. వాటిల్లో చిన్న 1000 ఎస్ఎఫ్టీ పెట్టి తీసుకుంటే మంత్లీకి 5 to 10 lakhs పెట్టుకోవాల్సిన సంగతి మీకు తెలుసా. ఇట్లాగా టెక్స్టైల్స్ ఇన్ ఫార్మా, మెడిప్లస్ ఉంది, అపోలో ఫార్మసీ ఉంది, హోమీ ఇంటర్నేషనల్ ఉంది, ఏది పెట్టుకుంటే మీకు మంత్లీ 5 to 10 lakhs రాదు, ఎక్కువ సంపాదించుకోవచ్చు. నేను చిన్న స్మాల్ బిజినెస్కు చెప్తున్నా. ఓకే, ఇక ఫుడ్ ప్రాసెసింగ్, KFC, మెక్డొనాల్డ్స్, మరి ఏమంటాం పిజ్జా హట్, మెక్డొనాల్డ్, ఇవన్నీ చేసుకుంటే మంత్లీకి 10 to 15 lakhs సంపాదించుకోవచ్చు. ఇలాగ చెప్పుకుంటూ పోతా ఉంటే బ్రహ్మాండమైన నాలెడ్జ్ వస్తుంది, ముందు ధైర్యం వస్తుంది. ఐ క్యాన్ డూ ఎనీథింగ్, నేను ఏదైనా చేయగలుగుతాను. భయం ఉండకూడదు జీవితంలో, భయం ఉండకూడదు. ఇంత నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాక్టికల్ ఉన్నప్పుడు భయం ఎందుకు ఉంటుంది. ఈ రకంగా మనం బీకామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అంటే బిజినెస్. ఇక్కడ క్లాసులు తీసుకెళ్ళి అకౌంటింగ్, ఆడిటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, మేనేజ్మెంట్, అకౌంట్ సబ్జెక్ట్ చెప్తున్నారు. ఉపయోగం ఏంటి, మార్క్స్ 100 వస్తున్నాయి. 15,000 20,000 శాలరీ.
వాడిని తీసుకెళ్తే చాలా టాప్లో తీసుకెళ్ళచ్చు బీకామ్ స్టూడెంట్స్. బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, అక్కడ ఏ గురించి ఏ అంటే అప్లికేషన్ అప్లికేబుల్. ఈ కంప్యూటర్ ఎక్కడ అప్లికేషన్ చెప్పట్లా, ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి నేర్పిస్తున్నారు. పైథాన్, ఒరాకిల్ అన్ని నేర్పిస్తున్నారు. ఈ కంప్యూటరు ఆటోమొబైల్స్లో, ఫార్మాలో, టెక్స్టైల్స్లో, ఫుడ్ ప్రాసెసింగ్లో ఈ కంప్యూటర్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారు తెలుసుకొని లక్షలు సంపాదించుకోవచ్చుగా. ఇదే కదా ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే. అలాగే జరుగుతుంది. మన ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ అని కోకటపల్లి పెట్టాం, ఒక అద్భుతమైన ప్రోగ్రాము. ఎవరైనా ఒక మంచి సక్సెస్ఫుల్గా రావాలి, ఒక కాన్ఫిడెంట్గా వెళ్ళాలంటే మంచి ఇన్స్టిట్యూట్, మన వరల్డ్లోనే ఇంత ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ కరాఖండగా చెప్పొచ్చు, డేర్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ డాక్టర్ నారాయణ గ్రూపు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రైట్. ఇంకొకటి మనం చూసుకుంటే మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే, ఇప్పుడు అప్లికేషన్ ఎవరైతే ఫ్రాంచైజ్ పెట్టుకొని బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఓకే, ఎవరైతే అమ్మ మేము లోన్ తీసుకొని చేసుకోలేము అని అనుకుంటారు వాళ్ళకు జాబ్ ఉంటుంది. జాబ్లో ఎక్స్ట్రా ప్యాకేజ్ రావడానికి ఏదైనా యాడ్ అండ్ కోడ్స్ ఉందా? ఎస్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ బీబీఏ, బీకామ్, బీసీ వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇస్తున్నాం ఫస్ట్ ఇయర్. రెండవది ఈవెంట్ మెన్ కోర్సు. మూడోది ఇంటీరియర్ డిజైన్ ఇస్తున్నాం. ఎవరికి? ఈ బీబీఏ, బీకామ్ వాళ్ళకి. బీసీ వాళ్ళకి మనం ఇస్తుంటే పైథాన్, ఒరాకిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగా ఒక కోర్సు నేర్చుకున్నా కూడా 1 lakh అవుతుంది. ఒరాకిల్ ఇస్తున్నాం బీసీ వాళ్ళకి, పైథాన్ ఇస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇస్తున్నాం. వీళ్ళకి బీబీఏ, బీకామ్ వాళ్ళకి ఈవెంట్ మెన్ కోర్సు, డిజిటల్ మార్కెటింగ్, ఇలాగ ఇంటీరియర్ డిజైన్ కోర్స్ ఇస్తున్నాము. హ్యాపీగా అందులో 6 సెమిస్టర్స్కి 6 ఇండస్ట్రీస్ ఇస్తుంది. జాబ్ గ్యారంటీ, బీబీఏ, బీకామ్ బీసీలో జాబ్ గ్యారంటీ. బాండ్ పేపర్ మీద ఎంజాయ్ చేసుకోవచ్చు. లోన్ ఉంది, 6 EMIs కట్టుకోవచ్చు. నో ఇంట్రెస్ట్. ఎంజాయ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు, హ్యాపీగా సంపాదించుకోవచ్చు. జాబ్ గ్యారంటీ అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇక మీ దగ్గర బీబీఏ, ఈడీపీ, బీకామ్ కంప్యూటర్స్ ఏదైనా చేసినా కూడా మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు బిజినెస్ హ్యాపీగా చేసుకోవచ్చు, జాబ్ అయినా చేసుకోవచ్చు. చాలా క్లియర్ గా అర్థమవుతుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్ గా, అకాడమిషియన్, మేనేజ్మెంట్ గురుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల సీఈఓలతో సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్ గా వ్యవహరిస్తూ, అలాగే మీరు గడించిన పారిశ్రామిక విజ్ఞానము ద్వారా అనేక వేల మంది యువతి యువకులకు సరియైన దశ నిర్దేశం చేస్తూ యూత్ కి మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటూ మీకు మా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మనకు నంబర్స్ 9666365365 8361215215 చేయండి. రాత్రి 10 వరకు మీకు ఆన్సర్ చేస్తారు. అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.